ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ ఒక సింపుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి అవిసె గింజలు 2 స్పూన్స్, మెంతులు 1/2 స్పూన్, అలాగే ఒక 10 మందార ఆకులు, ఒక 1/2 స్పూన్ అలోవెరా జెల్, ఒక 1/2 స్పూన్ కొబ్బరి నూనె. ఇవన్నీ తీసుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకుని దీన్ని తయారు చేసుకోవాలండి. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుందండి. ముందుగా అవిసె గింజలను ఒక గిన్నెలో వేసుకుని తర్వాత మెంతులు కూడా వేసుకుందామండి. మందార ఆకులు వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇవి ఒక 10 నిమిషాలు బాగా స్పూన్తో కలుపుతూ బాగా మరిగించుకోవాలండి. అప్పుడు మనకి థిక్ జెల్ కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుందండి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. దానివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ సిల్కీగా అవుతుందండి. చుండ్రు ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. హెయిర్ డ్రైనెస్ ఉన్నా తగ్గుతుంది. అలాగే చిన్న వయసులో కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది కదండి, అది కూడా తగ్గుతుందండి. గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి. నిజంగా ఇది ఒక హెయిర్కి ఒక సంజీవినిలా పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇలాగ మరుగుతుంది కదా, ఇలాగ ఒక 10 నిమిషాలు అలా మరగపెట్టుకోవాలండి. స్పూన్తో కదుపుతూ మరగపెట్టుకుంటే ఒక చిక్కటి జెల్లాగా ఫామ్ అవుతుంది. బాగా కలుపుతూ మరగపెట్టుకుందామండి. దాని తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లో ఈ లిక్విడ్ని వేసేసుకుని ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుతూ వడకట్టుకుందామండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వడకట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే దిగుతుంది లిక్విడ్. అది చల్లగా అయిపోయింది అనుకోండి, మనకి కిందకి దిగదండి, జల్లెల్లోంచి కిందకి రాదు. కాబట్టి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడే మనం ఈ స్ట్రైనర్లోకి వేసేసుకుని స్పూన్ సహాయంతో కిందకి దించుతామండి. అలాగే ఈ ప్యాక్ హెయిర్కి బాగా పనిచేస్తుందండి. నిజంగా నేను ఈ ప్యాక్ని వాడినప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ తగ్గిందండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇలా మనం స్పూన్స్ హెల్ప్ తీసుకుని మనం కిందకి వడకట్టుకుందామండి. చూడండి, చిక్కటి జెల్లాగా ఎలా దిగుతుందో చూడండి. అదండి, చూడండి, మొత్తం అంతా మన స్పూన్తో గట్టిగా నొక్కి తీసుకుంటే జెల్ వస్తుంది. చూడండి, ఇలాగ వస్తుంది జెల్. ఈ జెల్లోకి మనం ఒక 1/2 స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసుకుందామండి. అలాగే ఒక 1/2 స్పూన్ కొబ్బరి నూనె వేసుకుందామండి. నా దగ్గర రోజ్మెరీ ఆయిల్ ఉంది కాబట్టి నేను దాన్ని వేస్తున్నానండి. ఒకవేళ రోజ్మెరీ ఆయిల్ ఉంటే వేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చండి. ఆముదం అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి. ఓ 10 డ్రాప్స్ వేస్తున్నానండి రోజ్మెరీ ఆయిల్. వేసేసుకొని స్పూన్తో బాగా బీట్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ బీట్ చేసుకుందాం. బాగా కలుపుకుని హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఇది తలస్నానం చేసిన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. మనం క్లీన్గా నీట్గా ఉంటుంది కదండి, హెయిర్కి అలా అప్లై చేసుకోవాలి. స్లోగా ఒక 10 మినిట్స్ స్లోగా అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలండి. రూట్స్కి బాగా మసాజ్ ఇవ్వాలండి. బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేయడం అయిపోయిన తర్వాత హెయిర్కి స్టీమర్ ఉంటుంది కదండి, మనకి హెయిర్కి
కొంచెం వేడి తగిలేలాగా స్టీమర్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకుంటే మనకి హెయిర్కి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అది రూట్స్కి అది బాగా అవుతుందండి. నేను హెయిర్ స్టీమర్ని పెట్టుకుంటున్నానండి. ఒకవేళ హెయిర్ స్టీమర్ కనుక మీ దగ్గర లేకపోతే ఒక కాటన్ టవల్ ఉంటుంది కదండి, వేడి నీళ్ళల్లో తడిపి పిండిన టవల్ని హెయిర్కి బాగా చుట్టేసుకుని ఒక 10 to 15 minutes ఉంచేసుకోవాలండి. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కుంకుడుకాయలతో కానీ లేదంటే మైల్డ్ షాంపూతో కానీ హెడ్ బాత్ చేయాలండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నిజంగా బాగా వర్క్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. 15 daysకి ఒకసారి ఈ ప్యాక్ కనుక మనం పెట్టుకున్నట్టయితే చూడండి, ఇదిగోండి నా దగ్గర స్టీమర్ ఉంది కదండి, నేను దాన్ని పెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక వేడి నీళ్ళల్లో టవల్ పిండుకుని కానీ పెట్టుకున్నా కూడా బాగా పనిచేస్తుందండి. ఇదే ఎఫెక్ట్ వస్తుంది. నా దగ్గర ఉందండి, నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. చాలా బాగుందండి. ఆయిలీ హెయిర్ కూడా మనం ఈ స్టీమర్ని వాడచ్చండి. మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మనం తలకు పెట్టేసుకుని చక్కగా ఒక 10 to 15 minutes కనుక పెట్టుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేస్తాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు